ఈరోజు తెలుగుదేశం పార్టీ భాగస్వామ్య పక్షాలు వాళ్ళందరూ కూడా అనంతపురం గడ్డ మీద సూపర్ 6 సూపర్ హిట్ పేరుతోటి భూదేవంత అరుగు ఆకాశం అంతా పందిరేసి తమ గొప్పలలో దబాయించి చెప్పుకుంటా ఉన్నారు. మీకు ఛాంపియన్లు అని చెప్పుకోవడానికి మీకు మనస్కరించట్లేదు అని చెప్పి మీకు సూటిగా ప్రయత్నిస్తాం. నిన్నగాక మన ఉల్లి రైతులకి ఆత్మహత్యాత్మం చేసుకుని రోడ్ల మీద కర్నూలు, ఉమ్మడి కర్నూలు జిల్లాలో, కడప జిల్లాలో పెద్ద ఎత్తున అభివృద్ధిలోకి వచ్చి అయ్యో దళారులు మోసానికి మేము గురవుతా ఉన్నాం, మార్కెటింగ్ అధికారులు, మార్కెట్ అధికారులు ఇద్దరు కూడా మాకు గిట్టుబాటు ధరట్లేదు నానా యాగం చేసిన వైద్యం మా అందరికీ గుర్తులేదా అని చెప్పి మేము అడుగుతున్నాం. ఎప్పుడైనా ఈ ప్రభుత్వం ఇంటర్ఫేర్ అయ్యి మార్కెట్ స్టెబిలైజ్ చేయడం కోసం స్థిరీకరణ ధరలు పెట్టడం కానీ, కేంద్రంతో మాట్లాడటం కానీ, డిఫరెన్స్ మనీ ఇవ్వడం కానీ ఏమన్నా చేసిందా తెలుగుదేశం పార్టీ అని చెప్పి మేము అడుగుతున్నాం. దీని కాక మనం మామిడికాయ పారబోసానే, బొప్పాయి, అలాగే చీని, దానిమ్మ, అలాగే పత్తి, అన్ని పంటలు రాయలసీమలో వేరుశెనగ, అన్ని పంటల్లో మద్దతు ధర లేక నాన్న టమాటాతో సహా ఇబ్బంది పడుతుంటే ఈరోజు రాయలసీమలో మీటింగ్ పెట్టి మేమే ఛాంపియన్లు, 1,00,000 కోట్లు మేము పంచామన్నారే. అయ్యో మీరు 1,00,000 కోట్లు అప్పు తెచ్చిన విషయం మర్చిపోతున్నారా అని అడుగుతా ఉన్నాం. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏం చేసినాయి? లబ్ధిదారుల సంఖ్యను పెంచినాయి, నిబంధనలు తగ్గించినాయి. కానీ ఇప్పుడు లబ్ధిదారుల సంఖ్య తగ్గించి నిబంధనలు కఠినతరం చేసి ఇప్పుడు ఏదో ఛాంపియన్లు అని చెప్పుకోవడం ఇది సభగా లేదు. మీ సూపర్ సిక్స్లో మీరు చెప్పిన నిరుద్యోగ సంగతి ఏమైంది? ఉద్యోగాల సంగతి ఏమైంది? పెండింగ్ ప్రాజెక్టుల సంగతి ఏమైంది? మేము ఇప్పుడు మీటింగ్ పెట్టే ప్రాంతంలో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి 5 ఊళ్ళు మునిగిపోతే 40 మంది చనిపోయిన విషయం మీకు తెలుసు కదా. పెండింగ్ ప్రాజెక్టులకి డబ్బులు కేటాయించకుండా పోలవరం బలగచేయాలని చెప్పి కొత్త ఎజెండా ఎత్తుకోవడం, రాయలసీమని మగ్గబెట్టడం, రాయలసీమ దాహార్తికి మీరు కారణం అవ్వడం, సాగునీటికి లేకుండా, తాగునీటికి లేకుండా ఎగువ రాష్ట్రాలతోనూ కేంద్రంతోనూ మాట్లాడి రాయలసీమ క్షేమ పరిస్థితుల్ని అర్థం చేసుకొని ఎక్కువ కేటాయింపులు చేయకుండా, ప్రాజెక్టులని పూర్తి చేయకుండా ఈ విధంగా కొత్త బాట పట్టి ఇప్పుడు ఏదో రాయలసీమను మీరు చేస్తాం ఏదో చెబుతా ఉన్నారు. అయ్యా రాయలసీమ అనంతపురం కేంద్రంగా విన్సెంట్ ఫెర్రర్ అనే ఆయన RDT రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అనే పేరుతో పెద్ద ఎత్తున దశాబ్దాలుగా 600 కోట్ల వార్షిక టర్నోవర్ తోటి ఇతర దేశాల నుంచి నిధులు తీసుకొచ్చి SC, ST, BC, మైనార్టీ వర్గాలకి గ్రామీణ స్వయం ఉపాధి కొరకు వాళ్ళ స్కిల్స్ పెంచేదానికోసం బ్రహ్మాండంగా చేస్తా ఉంటే బీజేపీ నాయకులు, మీ కుటుంబంలో ముఖ్యులు, కేంద్ర హోంమంత్రి దానికి ఇతర దేశాల నుంచి నిధులు కట్ చేస్తే అది అల్లల్లాడిపోతుంటే రాయలసీమకు సంబంధించిన అన్ని రాజకీయ పక్షాల అయ్యో రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ గ్రామీణ దానికి మీరు నిధులు విడుదల చేయండి, దాని మీద నిబంధనలు ఎత్తేయండి అని చెప్తే మీరు పట్టించుకోకుండా ఇంకేముంది రాయలసీమ మేము బాగు చేస్తున్నాం, రాష్ట్రాన్ని మేము బాగు చేస్తాం అని చెప్పడాన్ని ప్రజలు హర్షించరు. తక్షణమే RDT మీద కేంద్రం విధించిన పరిమితి కాల అడ్డంకుల్ని అధిగమించడం కోసం గౌరవ ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలని చెప్పి అన్ని ప్రాంత ప్రజల సమగ్రాభివృద్ధి కోసం ఈరోజు అక్కడ జరిగే మీటింగు సూపర్ 6 సూపర్ హిట్ సభలో రేపు జనవరి, డిసెంబర్లో జరిగే ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో మా బీసీల రిజర్వేషను 24.15% మాత్రమే జరుగుతూ ఉన్నాయి. అన్ని రాష్ట్రాల్లో 34-42% పెంచి రిజర్వేషన్లు ఎన్నికలు జరుగుతూ ఉన్నారో ఆంధ్రప్రదేశ్ లో కూడా మాకు 42% OBC రిజర్వేషన్ ఉండేదానికోసం ఆ దిశగా చర్యలు తీసుకొని ఎన్నికలు నిర్వహించాలని చెప్పి ఈ కూటమి ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ డిమాండ్ చేస్తా ఉంది.